హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. ఇదైతే మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. వీడియో వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి మా ఊళ్ళో ఉండే ఇల్లు అనమాట. పైనంతా కూడా క్రాకర్స్ వచ్చినాయన్నమాట. మిద్దె మీద వచ్చేసరికి ఇల్లంతా కూడా కారుతుందనమాట వర్షం వస్తే. అందుకనేసి ఈరోజు అయితే మేము పెయింట్ అయితే వేస్తానమాట. ఈ పెయింట్ వచ్చేసరికి 5 years వారంటీ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, వేసేక ముందైతే చూపించినా కదా ఇల్లంతా కూడా పైన మిద్దె మీద అంతా కూడా ఎలా ఉందో. దీన్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా అయితే చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా చిన్న మట్టి కూడా ఉండకుండా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. మట్టి కానీ పాచి ఇదంతా ఏమి ఉండకుండా అయితే క్లీన్ చేసుకోవాలా. ఇక్కడ చూడండి, ఒకటి బ్రష్ అయితే మనకి పెయింట్ షాపుల్లోనే ఇస్తారనమాట. వాళ్ళు అడిగితే ఇలా క్లీన్ చేసుకునే దానికి అని చెప్తే, దీంతో క్లీన్ చేస్తున్నట్లయితే పాచి అంతా కూడా పోతుంది అనమాట. ఇప్పుడు దీంతో అయితే బాగా క్లీన్ చేసుకుంటే ఎక్కడ కూడా మట్టి ఉండకూడదు అనమాట. అంత బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా రేపు పెయింట్ వేస్తాం అన్నప్పుడైతే ఇది క్లీన్ చేసుకోవాలన్నమాట. ఒకరోజు క్లీన్ చేసుకోవాలి, ఇంకో రోజు పెయింట్ వేసుకోవాలన్నమాట. రెండు ఒకే రోజు అయితే బాగుంటుంది అనమాట. అందుకనేసి ఒకరోజు క్లీన్ చేసుకొని వాటర్ వేసి వదిలిపెట్టేయాలన్నమాట. ఇక్కడ చూడండి, అంతా కూడా క్లీన్ చేసుకున్నాం కదా. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా అయితే క్లీన్ చేసినామో. ఇది వచ్చేసి డాక్టర్ ఫిక్సిట్ అనమాట. మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇది వచ్చేసరికి మనకి 5 years వారంటీ ఇచ్చినారు. ఇది మేమైతే 20 liters తీసుకున్నాం అనమాట. ఇది మీ మేడ ఎంత ఉందో అంత క్వాంటిటీని బట్టి తీసుకోవాలన్నమాట. ఇది మాకైతే 20 liters తీసుకున్నాము. ఇది వచ్చేసరికి 1 లీటర్కి 10 లీటర్స్కి 1 లీటర్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము 20 లీటర్స్కి 2 liters వాటర్ అయితే వేసుకున్నాము. ఇది వచ్చేసి మనకి వైట్ కలర్లో వస్తుంది అనమాట. పెయింట్ వచ్చేసరికి మీరు అలాగేనైనా పూసేసుకోవచ్చు, లేదా మేము ఏదైనా కలర్ వేసుకుంటామంటే మేము కలర్ వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ స్కై బ్లూ వేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి, కలర్ వచ్చేసరికి అంతా కూడా వేసే ముందు అయితే నీళ్ళు చిలుకరించుకోవాలన్నమాట. అలా చిలుకరించుకుంటేనే మనకి పెయింట్ అనేది అతుక్కుంటుంది అనమాట. మనం ఎంటీగా చూసేసుకుంటే అంత అతుక్కోదన్నమాట. పెయింట్ వచ్చేసరికి నీళ్ళు చిలుకరించుకుంటూ పెయింట్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసరికి మీరు మార్నింగే మీరు వేసుకున్నట్టయితే మధ్యాహ్నం అంతా కూడా ఎండిపోతుంది అనమాట. మళ్ళీ వర్షం వస్తే అంతా కూడా పోతుంది కదండి. అందుకనేసి మనం ఏదైనా కూడా పొద్దున్నే చేసుకోవాలి. పగలంతా కూడాను ఆరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒక రోలర్ సహాయంతో అయితే మనం పెయింట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇది రోలర్ అయితే పెయింట్ షాపులో దొరుకుతుంది. బ్రష్ కంటే రోలరే బెటర్ అని చెప్తాను నేనైతే. ఇక్కడ చూడండి, పెయింట్ అయితే వేస్తున్నాం కదా. రోలర్ అయితేనే అంతా కూడా బాగా మూలకి కూడా అవుతుంది అనమాట పెయింట్ వచ్చేసరికి. అందుకనేసి రోలర్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఎలా చూపిస్తున్నామో అలాగే పూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసరికి 2-3 coats అయినా వేసుకోవాలన్నమాట. ఒక కోటింగ్ అయితే ఉండదన్నమాట, వెళ్ళిపోతుంది వర్షం వస్తే. 2-3 coatings అయినా వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 3 coatings అయితే వేసినాం అనమాట. ఒకసారి వేసిన తర్వాత అయితే ఇంకోసారి వేసుకోవాలన్నమాట. ఆరిన తర్వాత అలా వేసుకుంటేనే మనకి ఇది బాగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, అంతా కూడా పూసేసుకున్నాము.